ఫ్రెండ్స్, కేతన్ సియా అలాగే చేతన్ చౌదరికి సంబంధించిన కేసులో పోలీసులు ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టడం లేదు. కారణం ఎందుకు అంటే అటు సియా వాళ్ళ అన్నయ్య, తన తరఫున వాదించే లాయర్లు, వాదించాలనుకుని వదిలేసిన లాయర్లు, ఇలాగా కేసు ఒక ట్విస్ట్ కాదు, పూర్తి స్థాయి 100 మలుపులు తిరుగుతుంది. అయితే అసలు కేతన్ని ఎవరు తోశారు అంటే కాసేపు చేతన్ నేనే తోశానంటాడు, కాసేపు సియా నేను తోశానంటది, కాసేపు ఇద్దరు తోసారని అడిగితే లేదు లేదు నువ్వు తోసావంటే నువ్వు తోసావని దెబ్బలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సరైన ఆధారం కోసం చాలా వెతుకులాట చేస్తున్నారు. అయితే ఇక్కడ ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలో ఒక ఎత్తైతే, ఘటనా స్థలానికి ముందు అంటే ఈ చేతన్ అలాగే సియా ఇద్దరు కలిసి ఏ రకంగా కేతన్ని దూరం చేయాలనుకున్నారు, వాళ్ళిద్దరు ఏ రకమైన ప్లాన్స్ వేయాలనుకున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అందుకనే ఈ నేపథ్యంలో సియా ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఇప్పుడు కీలకమైన ఆధారంగా మారబోతుంది. అయితే ఈ విషయం ఏంటి అంటే సియాకిను ఈ చేతన్కి ఇద్దరికి కూడా గత ఏడాది దీపావళిలోనే పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా సియా వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు ఈ అబ్బాయి చేతన్ చౌదరిని, అంటే ఎవరైతే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అని కేతన్ని చంపేశాడో ఆ చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను పూర్తిగా సియా దగ్గరికి రావటము, ఏకాంతంగా గడపటము, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల లాంటి ఒక రిలేషన్ ఏర్పాటు అవ్వటము, ఆ విషయం ఎవరికి చెప్పద్దు అనేసి ఇక్కడ పనమ్మాయిని దిక్కు వార్నింగ్ ఇవ్వటము, ఇదంతా కూడా జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి కేతన్తో పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కానీ ఇవి ఏవి కూడా తగ్గలేదు. కరెక్టా? అయితే ఇప్పుడు పోలీసులు ఈ పనమ్మాయి చెప్పిన ఆధారాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఒక అబ్బాయితో పెళ్లి నిశ్చయమైన తర్వాత కూడా ఇంకొక అబ్బాయితో రహస్యంగా తల్లిదండ్రులకి తెలియకుండా ఈ రకంగా వ్యవహారాలు సాగిస్తుంది అంటే ఆ అమ్మాయి తేడా అని అంటారు. అంతేకాకుండా ఈ అమ్మాయికి విపరీతమైన తాగుడు అలవాటు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం అసలు మా అమ్మాయికి తాగుడు అలవాటే లేదు, మా అమ్మాయి కడిగిన ముత్యం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. కానీ ఇమీడియట్గా వాళ్ళ అమ్మగారు అలా చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ఈమె మందు తాగుతున్నట్టు, హ్యాపీగా పబ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు, అది కూడా వాళ్ళ అన్నయ్య సాహిల్ కూడా పక్కనే ఉండడంతో వాళ్ళ అమ్మగారు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారని అర్థమైంది. సో ఇప్పుడు పనమ్మాయి ఇచ్చిన ఈ కీలకమైన అంశం చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదే విషయాన్ని పోలీసులు సియాని అడిగితే ఎస్ మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని కూడా చెప్పింది. అయితే అబార్షన్ లాంటివి కూడా గతంలో జరిగాయా అనే దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ దాచింది అంటేనే అక్కడ వాళ్ళ అమ్మకి నాన్నకి ఏదో ఒక సంబంధం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలు కేతన్ ముందు అది ఓపెన్ చేయలేదు అంటే ఫ్యామిలీ కూడా తప్పు చేసినట్టే, ఇన్వాల్వ్మెంట్ జరిగినట్టు. అందుకని తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగానే జరుగుతుంది అన్నమాట.